రాజులకి అర్ఘ్యం ఇవ్వాలి కదా. అందుచేత ఈ కృష్ణుడు రాజగౌరవాన్ని ఎలా పొందుతాడు? నువ్వు ఇచ్చినటువంటి గౌరవం ఎటువంటిది తెలుసా? రాజగౌరవం. మొదటి అర్ఘ్యం ఇచ్చావు. గౌరవం పొందటానికి ఇతడికి గల అర్హత ఏమిటి? ఇతని సర్టిఫికెట్ ఏమిటి? ఇతను ఎక్కడ పాస్ అయ్యాడు? ఏంటేంటో అసలు ఇతడి యోగ్యత ఏమిటి? పోనీ నీ ప్రకారంగా ఆలోచిద్దాం. నువ్వు కృష్ణుడు వృద్ధుడు పెద్దవాడు అనుకుంటే కృష్ణుడి కన్నా వసుదేవుడు పెద్దవాడై ఉన్నాడు, వృద్ధుడై కూడా ఉన్నాడు వసుదేవుడు. వాళ్ళని విడిచిపెట్టి నాన్న శ్రీకృష్ణుడు ఎందుకు పూజించావు నువ్వు పని లేక? అలా కాకుండా నువ్వు కృష్ణుడిని నీ వెంట ఉంటే మిత్రుడుగా భావిస్తే ద్రుపదుడు కూడా నీకు మిత్రుడే కదా. మరి ఆయన్ను పూజించుకోకుండా ఈ కృష్ణుడిని ఎందుకు పూజించావు? ద్రుపదుడిని ఎందుకు వదిలేశావు? నీకు పోని కృష్ణుడిని ఆచార్యుడిగా భావించావా? అలా అయితే ద్రోణుడు ఉన్నాడు కదా, ఆ ఆచార్యుని విడిచిపెట్టి ఈ కృష్ణుడు ఎందుకు అసలు ఏ యాంగిల్లో చూసావయ్యా నువ్వు? సరే, కృష్ణుడిని ఋత్విజుడిగా భావించావా? పోన్లే. అయితే వేదవ్యాసుడు ఇక్కడే ఉన్నాడు కదా, ఆయన్ని ఎందుకు విడిచిపెట్టావు? శ్రీకృష్ణుడిని ఎందుకు పూజించావు? ఇక్కడే భీష్ముడు ఉన్నాడు. భీష్ముడు పురుషులలో ఉత్తముడు. కోరుకున్నప్పుడే ఆయనకు మరణం వస్తుంది. అంతటి గొప్ప వరం కలవాడు భీష్ముడు. అంటే తిట్టేస్తున్నాడు, కానీ హీనంగా ఆయనకు పోల్చి పెద్దవాడుగా అని చెప్తున్నాడు. అది భీష్ముడిని ఎందుకు నువ్వు విడిచిపెట్టావు? పోనీ ఆయన్ని పూజించవచ్చు కదా. భీష్ముడిని నువ్వు పూజించుంటే నా కోపం వచ్చేదే కాదు. వాసుదేవుడిని పూజించుంటే నా కోపం వచ్చేది కాదు. వసుదేవుడిని పూజించుంటే, ద్రోణుని పూజించుంటే నా కోపం వచ్చేది కాదు. ఈ కృష్ణుడిని ఎందుకు పట్టుకున్నావు? దొంగని. అంతేకాదు, ఈ సభలో సర్వశాస్త్రాలను చదువుకున్నవాడు ఉన్నాడు తెలుసా? వీరుడైన వాడు ఉన్నాడు. ఆయన కదా అశ్వత్థామ. ఈ కృష్ణుడు ఏం చదువుకున్నాడు? ఒక్కటి చదువుకోలేదు తెలుసా? ఆ అశ్వత్థామను పూజించకుండా ఈ కృష్ణుడిని ఎందుకు పూజించావు? ఈ దుర్యోధనుడిని చూడు, ఇతడు పురుషులలో శ్రేష్ఠుడు, రాజాదిరాజు, రారాజు, రాజేంద్రుడు. ఈ దుర్యోధనుడు ఇక్కడ ఉండగా ఈయన్నెందుకు పట్టించుకోలేదు నువ్వు దుర్యోధనుడిని? అలాగే ఆచార్యుడైన కృపాచార్యుడు ఉన్నాడు కదా, ఆయన ఎందుకు పూజించలేదు? శ్రీకృష్ణ ఎందుకు పూజించావు? ఇక్కడ ఉన్నటువంటి ద్రుముడు కూడా తక్కువవాడు కాదు కదా, చాలా గట్టిగడు, గొప్పవాడు, కింపురుషులకే ఆచార్యుడై ఉన్నాడు. ఈయనను విడిచి ఈ కృష్ణుని ఎందుకు పూజించావు? ఇక్కడే భీష్మక మహారాజు ఉన్నాడు. రాజు అంటే ఆయనే, పైగా ఆయన పాండురాజుతో సమానమైన వాడు భీష్మక రాజు, ఎవరూ జయించలేనివాడు. అటువంటి ఆయనను ఎందుకు విడిచిపెట్టావు? ఇక రాజైన రుక్మిణి ఎందుకు విడిచిపెట్టావు? వీరుడైన ఏకలవ్యుడిని ఎందుకు విడిచిపెట్టావు? వీరుడట ఏకలవ్యుడు. శల్యుణ్ణి ఎందుకు విడిచిపెట్టావు? ఈ కృపుడినే ఎందుకు పట్టుకున్నావు? అంటే ఈ కృష్ణుడిని ఎందుకు పట్టుకున్నావు? వీళ్ళందరినీ శల్యుడు, కృపుడు అందరినీ ఎందుకు నువ్వు పూజించలేదు? ఈ కృష్ణుడికి ఎందుకు పూజించావు? పోని ఇక్కడే కర్ణుడు ఉన్నాడు కదా, అందరిలోనూ కర్ణుడు బలవంతుడు కదా, పరశురాముడు ప్రియమైన శిష్యుడు కదా, తానొక్కడే చాలామంది రాజులను జయించాడు కదా. అంతటి వీరుడు, శూరుడు అయినటువంటి కర్ణుని ఎందుకు కాదన్నావు? ఎందుకు నిర్లక్ష్యం చేశావు? ఈ కృష్ణుడినే ఎందుకు పట్టుకున్నావు నువ్వు? ఈ కృష్ణుడినే ఎందుకు పూజించావు? మధుసూదనుడైన ఈ కృష్ణుడు ఋత్విక్కు కాదు, ఆచార్యుడు కాదు, రాజు కాదు. కనుక
ఏం కోరుకొని ఈ కృష్ణుని పూజించావు? ఏ లాభాన్ని ఆశించి ఈ కృష్ణుని పూజించావు? ధర్మరాజా, ఈ మధుసూదనునికి నువ్వు పూజలు చేసుకుంటే నువ్వు చేసుకో, ఇంట్లో పెట్టుకొని. నీకు ఇష్టమైన వాడు కనుక ఎవరూ లేనప్పుడు లోపల పెట్టుకొని పూజ చేసుకో. ప్రత్యేకంగా పిలిచి పాద పూజలు చేసుకుంటూ, పాదాన్ని నెత్తిని పెట్టుకుంటూ, ఆ పాదాలు నెత్తి నీళ్లు పోయించుకుంటూ ఎన్ని రోజులైనా ఉండి ఎవరొద్దన్నారు. అంతేగాని మీకు ఇష్టాన్ని 10 మంది మీద రుద్దటం ఎందుకు? మేమంతా ఆయనకు పూజించాలని లెక్కన యజ్ఞంలో ఇంతమందిని ఇక్కడికి పిలవటం ఎందుకు? మమ్మల్ని అంతా పిలిచి అవమానించటం ఎందుకు? ఈ ధర్మరాజుకు భయపడో, లోభం వల్లనో, లేక ఇతన్ని మంచి చేసుకోవాలనో మేము ఇతనికి పన్నులు చెల్లించటం లేదు. ఇతడు ధర్మాత్ముడు, ధర్మంగా నడుచుకుంటాడు, రాజ్యాన్ని ధర్మంగా పాలించాలి అనుకుంటున్నాడు అని భావించి మేమితడికి పన్నులు కడుతున్నాం. కానీ ఈ ధర్మరాజు మమ్మల్ని అలా అనుకోవటం లేదు. మేము అట్లా అనుకొని వచ్చాం. ధర్మరాజు అంటే ఏమి, ఎంత గౌరవంతో వచ్చాం. నువ్వు అట్లా అనుకోవటం లేదు, మమ్మల్ని గౌరవించటం లేదు, మమ్మల్ని ఆదరించటం లేదు. ఇతడి బుద్ధి బయటపడింది. ఇప్పుడు నువ్వు ధర్మాత్ముడు కాదు, ధర్మం తెలుసుకోలేదు, ధర్మంతో పాలించటం లేదు. నువ్వు మేము అనుకున్నంత జనంద అభిప్రాయం తానే చెప్పేసుకుంటున్నాడు. ఏదో అందరి మనసు ఇట్లే ఉంది అని. ఇంతటి ఈ రాజ్యసభలో ఈ కృష్ణుడికి అసలు రాజలక్షణాలే లేవు. అటువంటి ఈ కృష్ణుడికి నువ్వు ఎందుకు అర్ఘ్యం ఇచ్చావు? గౌరవం ఎందుకు ఇచ్చావు? పూజ ఎందుకు చేశావు? ఇదే మాకు పెద్ద అవమానం. నువ్వు మమ్మల్ని 10 మంది ముందు అవమానించావు. కోలుకోలేని దెబ్బ హృదయం మీద కొట్టావు మాకు. నువ్వు అసలు ధర్మాత్ముడివేనా? నీకు ధర్మాత్ముడనే కీర్తి ఎలా వచ్చింది? మట్టి పాలైపోయింది. మేమంతా ధర్మాత్ముడు అనుకొని వచ్చాం తెలుసా యజ్ఞానికి. ఇప్పుడు నువ్వు చూపించుకున్నావు నే ధర్మాత్ముడు కాదు అని చూపించుకున్నావు. నువ్వు కాదు, ఈ కృష్ణుడు ధర్మాత్ముడు కాడు. ఇతన్ని గౌరవించినందుకు నీ కీర్తి నశించిపోయింది. ఎప్పుడు అర్ఘ్యం ఇచ్చావో అప్పుడు నీ కీర్తి అంత మంట కలిపిపోయింది. ఎందుకంటే ధర్మాత్ముడెవడు ఇలాంటి వాడిని గౌరవించడు కదా. నువ్వు ధర్మాత్ముడు కాదు, అందుకని నువ్వు ఆడిగడు అంతే ధర్మాత్ముడు కాదు. ఈ కృష్ణుడు ఎవరు తెలుసా? దురాత్ముడు. ఎందుకంటే మహాత్ముడైన జరాసంధుణ్ణి అన్యాయంగా చంపేశాడు. అయ్యో ఏం చేసేది అని ఏడుస్తున్నాడు. జరాసంధుడిని చంపటమే ఒక కష్టంగా ఉంది వీడికి. అన్యాయంగా చంపేశాడు. ఏదో కృష్ణుడి జతలో తీసిపోతే తాను చంపకోకుండా అక్కడ తిని కూర్చున్నాడు. చూడండి, అక్కడ ఆడితో చంపించాడు. అంటూనే అక్కడ ఒక్కపారి భీముడు లేచాడు. అక్కడ ఎవరో కన్సర్న్ చేశారు, కూర్చో అని. కూర్చున్నాడు. కన్సర్న్ చేసి ఇప్పుడు వాసన వస్తుంది చూడు, కొత్తది అత్తరసాలు చేస్తూ అవునా వెళ్ళిపోయాడు. వస్తానులే అని చెప్పేసి ఎందుకు మనకెందుకు గలాట అని అత్తరసాలు చేశారట కొత్తగా. ఒక పెద్ద గుట్టలాగా వేశారు అత్తరసాలు అని ఎవరో పిసి అన్నారు. ఎందుకంటే అక్కడ ఏమైనా భీముడు ఉండింటే ఏమో అయిపోయేది. అందుకని భీముడు మెల్లగా లేపారు, ఎవరో పక్క వాళ్ళు ఎవరో లేపారు. అత్తరసాలు పెద్ద కొండలాగా చేశారంటే అవునా తెలియదు, అందుకే అప్పటి నుంచి వాసన వస్తుందని చెప్పి వెళ్ళిపోయాడు. అటువంటి కృష్ణుడిని పూజించినందుకు ఈ ధర్మరాజు నుంచి ధర్మం తొలగిపోయింది. చూడండి, ఈ గొడవలు ఆ గొడవ, ఈ గొడవలు ఆ గొడవ అన్నీ అయిపోతున్నాయి. ఇప్పుడైతే ఈ ధర్మరాజు ఈ కృష్ణుడికి అర్ఘ్యం ఎప్పుడైతే ఇచ్చాడో అప్పుడే ధర్మరాజు నీచత్వం బయటపడిపోయింది. అతని దుష్టు బుద్ధి అందరికీ తెలిసిపోయింది అని శిశుపాలుడు నిండు సభలో తిట్ల దండకాన్ని అందుకొని రెచ్చిపోయాడు. తర్వాత కృష్ణుని చూసి ఇలా అన్నాడు, ఓయ్ మాధవ, ఈ కుంతి కుమారులు భయపడుతున్నారు, లోబులై ఉన్నారు, దీనులై ఉన్నారు, తెలియక నిన్ను పూజించారు. పాపం
నీ బుద్ధి ఏమైంది? నువ్వైనా చెప్పవద్దు, ఈ పూజను గ్రహించటానికి నేను అర్హుడిని కాను అని చెప్పవచ్చు కదయ్యా. నువ్వు నాకు వద్దు అని చెప్పి లేచిపోవచ్చు కదా. ఎందుకు నువ్వు చెప్పలేదు? నువ్వు తెలివి ఏమైంది నీది? ఏ జనార్దన, ఓ జనార్దన, తిట్టుతో ఒక్కొక్క నామాన్ని చెప్తున్నాడు చూడండి. ఓ జనార్దన, పెట్టిన పేరు పెట్టకుండా ఇంకో పేరు పేరుస్తున్నాడు. అన్నీ తెలుసు వాడికి. ఓ జనార్దన, వారు లోభబుద్ధితో పూజ చేశారనుకోవద్దు. అనుకుందామా? పోన్లే అనుకుందామా? అయితే ఆ పూజను నువ్వేలా అంగీకరించావయ్యా? నువ్వు అసలు పూజ ఎందుకు చేయించుకున్నావు? యోగ్యం కాని గౌరవాన్ని పొంది నేను చాలా గొప్పవాణ్ణి అని భావించుకోకు. అలా భావించుకుంటే జనం లేని చోట కుక్క హవ్విస్తును నాకి నేను ధన్యురాలిని అయ్యాను అనుకున్నట్లుగా ఉంటుంది తెలుసా? అలా అనుకోవటం బాగుండదు. అలా గౌరవాన్ని పొందటం బాగుండదు. నీకు ఇలా అగ్రపూజ చేయటం వల్ల మాకేమి అవమానం కాదులే, ఒక రకంగా మాకు మంచిదే. ఎందుకంటే ఈ పాండవులే నీకు అగ్రపూజ చేసి నిన్నే స్పష్టంగా వెనకాల నిందిస్తున్నారు, నిన్ను నిజంగా మోసగిస్తున్నారు. అది నువ్వు తెలుసుకోవటం లేదు. నిన్ను నీ ఎదురుగా పొగుడుతూ వెనకాల తిడుతున్నారు తెలుసా? అది తెలుసుకో. నీకు అగ్రపూజ చేయటం అనేది గొప్పేమీ కాదు. ఇన్ని రోజులు మంచోడని నేను ధర్మరాజు గురించి చాలా గొప్పగా అనుకున్నా నేను. కానీ ఈ రోజున ఈ ధర్మరాజు బుద్ధి తెలిసింది అని కుక్కలాగా తిడుతున్నాడు చూడండి. ఇద్దరిని కూడా కృష్ణుడిని అట్లే తిట్టాడు. కుక్క కన్నా హీనంగా చేసేశాడు. ఇతడు ఎలాంటి వాడో నాకు బాగా అర్థమైంది ఇప్పుడు. ధర్మరాజు అని పేరెందుకు పెట్టుకోవాలా? ఈ భీష్ముడు ఎలాంటి వాడో నాకు ఇప్పుడు తెలిసింది. ఈ కృష్ణుడి గురించి కూడా నాకు బాగా జ్ఞానోదయం అయింది. మీరందరూ దొంగలే, మీరంతా దోపిడీ దొంగలే, ఒకటే గుంపు. ఒక్కడు కూడా ఇక్కడ ధర్మంగా లేడు. నేనొక్కడనే న్యాయంగా లేడు. నేనొక్కడనే న్యాయంగా ఉండేది. ఇక్కడ ధర్మాత్ముడే లేడు. నేనొక్కడనే అని శిశుపాలుడు తన ఆసనం నుంచి విరుసుగా పైకి లేచాడు. కొంతమంది రాజులతో కలిసి సభాభవనం నుండి బయటకు వెళ్ళాలని బయలుదేరాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 38వ అధ్యాయం. శిశుపాలుడు కొంతమంది రాజులతో కలిసి అందరినీ లేపాడు. కొంతమందిని లేండి అని. ఈ సభకు రాకూడదు, మనకు పాపం వస్తుంది, ఈ సభలో ఉండకూడదు, మనం పాపాత్ములైతాం. బయటకు వెళ్ళటానికి సిద్ధపడ్డాడు. ధర్మరాజు అతడి వద్దకు వెళ్ళి అతడిని శాంతింపజేస్తూ మధురంగా ఇలా అన్నాడు. ఓ మహారాజా, నీ మాటలు యుక్తంగా లేవు, అధర్మంగా ఉన్నాయి. తిట్టటం వల్ల ప్రయోజనం లేదు. పూజ్యుడైనటువంటి భీష్ముడుకు ధర్మత్వం తెలియదనుకోకు. అటువంటి భీష్ముడు ఈ పెద్ద ఆయన ధర్మాత్ముడు. ఈయనను అనాదరించకు, అవమానించకు. ఇక్కడ నీకంటే పెద్దవారైనటువంటి మహారాజులు ఎంతోమంది ఉన్నారు. వారందరూ కృష్ణుడిని గౌరవిస్తూ ఉంటే సమ్మతించారు, అంగీకరించారు. నువ్వు కూడా వారిలాగానే అంగీకరించు, నీకు అదే మంచిది. వేదతత్వేన కృష్ణం హి భీష్మశ్చేధిపతే భృశం నహ్యేనం త్వం తథా వేత్త యథైనం వేద కౌరవః. ఓ చేది రాజా, శిశుపాల, శ్రీకృష్ణుడి యథార్థతత్వం గురించి భీష్ముడికి బాగా తెలుసు. శ్రీకృష్ణ తత్వాన్ని ఈ భీష్ముడు తెలుసుకున్నంతగా నువ్వు తెలుసుకోలేదు అన్నాడు. అప్పుడు భీష్ముడు, ఓ ధర్మరాజా, లోకంలో అందరికంటే శ్రేష్ఠుడు శ్రీకృష్ణ భగవానుడే. ఆయనను పూజించటం ఈ శిశుపాలుడికి ఇష్టం లేదు. అలాంటి
ఈతడికి ఇక నచ్చజెప్పటం వ్యర్థం, ఇక మనదంతా అయిపోయింది. ఇతన్ని వేడుకోకు, ప్రార్థించకు ధర్మరాజా. ఎందుకంటే ఇతడు అయోగ్యుడు, బుద్ధిహీనుడు. యుద్ధంలో ఒక రాజు మరొక రాజును జయిస్తాడు. అప్పుడు గెలిచిన రాజు ఓడిన రాజును తన వశంలోనే ఉంచుకొని విడిచిపెడతాడు. అప్పుడు ఓడిపోయినటువంటి రాజును గెలిచిన రాజు గురువు అవుతాడు కదా. గెలిచినటువంటి రాజు గురువు అవుతాడు, పూజ్యుడవుతాడు, రక్షకుడవుతాడు. ఇక్కడ ఉన్న రాజుల్లో ఏ ఒక్కడూ యుద్ధంలో శ్రీకృష్ణుని గెలవలేదు. అందుకే ఈ కృష్ణుడే అందరి రక్షకుడై ఉన్నాడు, పూజ్యుడై ఉన్నాడు, గురువై ఉన్నాడు. నహి కేవలమస్మాకం అయమర్చ్యతమోచ్యుతః త్రయాణామపి లోకానాం అర్చనీయో మహాభుజః. ఈ అచ్యుతుడు కేవలం మానవులకు మాత్రమే పూజ్యుడు కాదు, ముల్లోకాలకు పూజ్యుడై ఉన్నాడు. ఈ శ్రీకృష్ణుడు యుద్ధంలో ఎంతోమంది రాజులను జయించాడు. ఈ ప్రపంచమంతా ఈ శ్రీకృష్ణుడి యందే పూర్తిగా ఆధారపడి స్థిరంగా నిలబడి ఉంది. అందుకే ఈ సభలో ఇంతమంది వయోవృద్ధులు ఉన్న మొదటిగా శ్రీకృష్ణుడే పూజించాం. ఇతరులను మేమెవరూ పూజించలేదు. ఓ శిశుపాల, నువ్వు ఇలా మాట్లాడకూడదు, నీకు ఇలాంటి దుర్బుద్ధి ఉండకూడదు. నేను ఎంతోమంది జ్ఞానవృద్ధులను కలిశాను, వారిని సేవించాను, వారితో చర్చించాను, వారి నోటి నుంచి కృష్ణుడి గురించే విన్నాను. ఇక్కడికి వచ్చిన సత్పురుషులు కూడా కృష్ణుని గురించే చెప్పారు. ఈ కృష్ణుడి అనంత గుణాలను కూడా నేను విన్నాను. పుట్టింది మొదలుగా ఈ కృష్ణుడు చేసిన పనులన్నిటినీ ప్రజలు మళ్ళీ మళ్ళీ చెబుతుండగా నేను విన్నాను. ఓ చేదీరాజా, శిశుపాల, మేము ఈ కృష్ణుణ్ణి ఏదో కోరికతో పూజించలేదు. మేమంతా నువ్వు అనుకున్నట్టు స్వార్థంతో కానీ, లోభం కోసం కానీ, బంధువని కానీ, లేదా మాకేదో ఉపకారం చేశాడని కానీ పూజించలేదు. అర్చా మహేర్చితం సద్భిః భువిభూత సుఖావహం. ఈ శ్రీకృష్ణుడు పరమాత్ముడు, భూలోకంలో సమస్త ప్రాణులకు ఆధారభూతుడు, సుఖాన్ని కలిగిస్తున్నాడు, సత్పురుషుల చేత పూజింపబడుతూ ఉన్నాడు. అందువల్లే ఈ శ్రీకృష్ణుని మేమంతా గౌరవించాము, అగ్గర పూజ చేశాం. ఈ శ్రీకృష్ణుని కీర్తిని తెలుసుకున్నాం, శౌర్యాన్ని, విజయాన్ని కూడా తెలుసుకున్నాం. ఇలా విచారించి, పరిశోధించి, పరిశీలించి అన్నీ తెలుసుకొనే ఈ కృష్ణుని పూజించాం. ఈ సభలో మేము అందరి గుణాలను పరిశీలించాం, అందరి శౌర్యాన్ని పరీక్షించాం. అందరికంటే గుణాలలో కృష్ణుడే మిన్న అయి ఉన్నాడు. వయోవృద్ధుల్లో కృష్ణుడే జ్ఞానవృద్ధుడై ఉన్నాడు, అందరికన్నా పూజ్యుడై ఉన్నాడు. కనుకనే మేము కృష్ణుడిని పూజించాం. బ్రాహ్మణులలో ఎక్కువ జ్ఞానం కలవాడిని పూజించాలి, క్షత్రియుల్లో ఎక్కువ బలం కలవాడిని పూజించాలి, అలాగే ధనవంతుల్లో ఎక్కువ ధాన్యాదులు కలవాడిని పూజించాలి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.